ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఇరాన్లోని మౌలిక స్థావరాలపై దాడుల్ని ఖండించారు. యుద్ధం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కి ప్రధాని మోడీ ఫోన్ చేయడం ఇదే తొలిసారి. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మోడీ. ఈ పండుగతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని ఆశించారు. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమయ్యాక మన దేశ ప్రధాని తొలిసారిగా పెజెష్కియాన్కు ఫోన్ చేశారు. కీలకమైనటువంటి స్థావరాలు, మౌలిక స్థావరాలపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. దాంతోపాటు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఇరాన్లోని మౌలిక స్థావరాలపై దాడుల్ని ఖండించారు. యుద్ధం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కి ప్రధాని మోడీ ఫోన్ చేయడం ఇదే తొలిసారి. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మోడీ. ఈ పండుగతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని ఆశించారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో కీలకమైన స్థావరాలపై ఇరాన్ ప్రతి దాడులకు దిగుతోంది. ముఖ్యంగా చమురు నిక్షేపాలు, అలాగే రిఫైనరీలు ఉన్న చోట టార్గెటెడ్గా ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేస్తోంది, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లోని మౌలిక స్థావరాలపై దాడులు జరిగాయి. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఆ దాడుల్ని ఖండించారు. అలాగే యుద్ధం తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్కు ప్రత్యేకంగా ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఇదే తొలిసారి అలా ఫోన్ చేయడం. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మోడీ. ఈ పండుగతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని ఆశించారు.